లాస్ట్ 5th అటెంప్ట్ వరకు నాది క్లియర్ అవ్వలేదు. డిస్పైట్ ఐ గేవ్ 3 ఇంటర్వ్యూస్ అప్పటికే. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే లాస్ట్ ఇయర్ నాది మెయిన్స్ పోయిన తర్వాత నా దగ్గర ముందు నోట్స్ లేకుండే, నేను చదివి వెళ్ళేటోని. అక్కడ నాకు టైం సరిపోతుండే, ఇంకా మంచి క్వాలిటీ పాయింట్స్ రాయకపోతుండే. అక్కడనే ఆలోచిస్తుండే మెయిన్స్ ఎక్కడైతే 3 అవర్స్లో మనం మెయిన్స్ హాల్లో ఉంటామో ఎగ్జామినేషన్ హాల్లో. అలా కాకుండా నేనేం చేయాలంటే ప్రాసెస్ని కొంచెం సింప్లిఫై చేయాలంటే నా దగ్గర ముందే నోట్స్ ఉండాలి, దాన్ని మంచి రివైజ్ చేసుకొని వెళ్తే ఈసారి నేను నా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నా మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, నా ర్యాంక్ రావడానికి మెయిన్స్ నోట్స్ అనేది నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నానండి. సో మెయిన్స్ పోయింది నాది డిసెంబర్లో. సో డిసెంబర్ నుంచి నేను మార్చ్ వరకు అక్కడ చేసుకున్నాను. మార్చ్ తర్వాత నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యి 2024 నాది ఈ అటెంప్ట్ కంటిన్యూ అయ్యిందండి. సో మెయిన్స్ నోట్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిలబస్ తీసుకోవాలి. సో ప్రతి సబ్జెక్ట్కి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేది సిలబస్ షీట్లో వాళ్ళు ఇస్తారు. సో మనకి ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా సెక్యులరిజం అనే కానీ కమ్యూనలిజం అని కానీ ఇవన్నీ టాపిక్స్ సొసైటీలో ఉంటుంది. ఇంకా హిస్టరీలో కూడా 18th century నుంచి 1947 వరకు ఏదైతే ఈవెంట్స్ ఉందో దానికి స్పెసిఫిక్గా సిలబస్ ఉంది. పాలిటీలో కూడా జ్యుడిషియరీ కానీ ఉంది, లోకల్ గవర్నెన్స్ కానీ ఉంది. ఇవన్నీ సిలబస్ టాపిక్స్ ఉన్నాయి. దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఒక్కొక్క బుక్ అయినా పెట్టుకోవచ్చు ఒక సబ్జెక్ట్కి. లేకుంటే నేను ఆన్లైన్లో నోట్ చేసుకున్నానండి, నోషన్ అనే వెబ్సైట్లో. దాంట్లో ఏముంటుందంటే ఒక్కొక్క బ్లాక్స్ ఉంటుంది. సో పాలిటీకి ఒక బ్లాక్ చేసుకున్నాను. ఆ బ్లాక్లో మళ్ళీ సబ్ బ్లాక్స్ ఒకటి, దాంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. పార్లమెంట్ అని ఒకటి, దాని తర్వాత జ్యుడిషియరీ అని ఒకటి, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని, ఫెడరలిజం అని అట్లా చేసుకున్నాను. ప్రతి సబ్ బ్లాక్కి ఏదే టాపిక్ ఉందో దానికి నేను ఆన్లైన్లో మీరు జస్ట్ ఆ టాపిక్ కొట్టేసి యూపీఎస్సీ అని కొట్టేసినాం అనుకో, దానికి సంబంధించిన అన్ని మెటీరియల్ మనకు వచ్చేస్తుంది. ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకు, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది. దాన్ని పిఆర్ఐ అని కొట్టేసి యూపీఎస్సీ అని మనం టైప్ చేసినాం అనుకో మన ఆన్లైన్ వెబ్సైట్లో, అప్పుడు చాలా లింక్స్ వస్తుంది. ఏదో ఒక లింక్ చేసుకుని ఓపెన్ చేస్తే మనకు దాని గురించి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ కంటెంట్ ఇస్తారు. సో మెయిన్లీ మనం మెయిన్స్ నోట్స్ ఎలా ఉండాలంటే ఒక టాపిక్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే వాట్ ఈజ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, దాని కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఏంది, వాటి ప్రొవిజన్స్ ఏంది, దాని తర్వాత వాట్ ఆర్ ద ఇష్యూస్ అఫెక్టింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, వాట్ ఆర్ ద బెస్ట్ కేస్ స్టడీస్, ఏదైనా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, దాని తర్వాత వే ఫార్వర్డ్, దాని మెజర్స్ ఎలా ఉండాలి. సో ఇది ప్యాటర్న్. ఏదైనా నోట్స్ తీసుకోవాలంటే ఏదైనా టాపిక్ దాని గురించి కొంచెం డీటెయిల్స్, దాని ఇష్యూస్, దాని పాజిటివ్స్, దాని తర్వాత వాటి వే ఫార్వర్డ్, దాని తర్వాత కంక్లూజన్ అంటారు. ఇలా ఉంటే మనకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి మోడల్లోనే మన నోట్స్ ఎలా అయితే చేసుకున్నామో దాని మోడల్ ప్రకారంగానే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్ ఇయర్ నాకు గుర్తున్నంత వరకు జిఎస్టీ గురించి క్వశ్చన్ అడిగారు 2023లో. సో జిఎస్టీ ఏమడిగారంటే జిఎస్టీలో ప్రొవిజన్స్ ఏంది, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు వాళ్ళు తీసుకొచ్చారు, వాట్ ఆర్ ద ఇష్యూస్ అఫెక్టింగ్ జిఎస్టీ, ఇంకా జిఎస్టీని పెంచాలంటే ఏం చేయాలి, ఆ జిఎస్టీ కలెక్షన్స్ అనేది పెంచాలంటే ఏం చేయాలని. సో మన నోట్స్ కూడా ఇలానే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ రివైజ్ చేసుకుని ఉన్నది ఉన్నట్టు మనం అక్కడ పెట్టేస్తే కొంచెం క్వాలిటీగా కంటెంట్ ఉంటుంది అన్నట్టు.